హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాము. చాలా డేస్ అయింది కదా వ్లాగ్ పోస్ట్ చేయక. డైలీ ఏం బ్లాగ్ అండి, నార్మల్ రొటీన్ బ్లాగ్ లాగా కాకుండా కొంచెం ఏదన్నా బయటికి అలా వెళ్ళినప్పుడు చేద్దామని అనుకుంటున్నాను. మార్నింగ్ అంతా పిల్లలతో బిజీ బిజీ, అదే వండుకోవడం, అదే తినడం, పిల్లల్ని స్కూల్కి ఇలా రొటీన్గా ఎందుకు, అండ్ చాలా బిజీ బిజీ ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళేసరికి అనుకుంటాం కానీ టైం ఉంటుందని అసలు టైమే ఉండట్లేదు. ఇంట్లో పని చేసుకొని మళ్ళీ పిల్లల్ని తీసుకొని వచ్చేసరికి నాకు డే అంతా గడిచిపోతుంది. ఇదైతే లాస్ట్ ఎస్టర్డేదండి, సాటర్డే రోజు. ఇంకా మా పెద్ద బాబుకి స్కూల్ లేకుండే సాటర్డే. 10th సిబిఎస్ఈ బోర్డు పడింది వాళ్ళ స్కూల్లో. సో పిల్లలకి 10th పిల్లలకి ఉన్నప్పుడు వీళ్ళకి స్కూల్ ఉండట్లేదు. ఇంకా పెద్ద బాబు కూడా ఇంకా 2 డేస్లో అంటే 3 డేస్లో ఫైనల్ ఎగ్జామ్స్ అన్నట్టు. సర్లే ఇంకా కొంచెం రిలీఫ్ అంటే రిలాక్స్గా ఉంటుంది. చాలా డేస్ అయింది బయటికి కూడా వెళ్ళక అనేసి అయితే ఇంకా మేము అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని వెళ్ళాము. ఈసారి మా హస్బెండ్ ఏం లేదు, మా మిన్ను బాబు అంటే మా చిన్న బాబు ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ మేము ఫ్రెండ్స్ అయిపోయినాం అన్నట్టు. మేమిద్దరం వెళ్తున్నాం పిల్లల్ని తీసుకొని. హైదరాబాద్లో ఉంటున్నానే కానీ నాకైతే ఏమీ తెలియదు. తనకి మొత్తం ఒక 15 years ఇక్కడనే ఉన్నారంట. సో తనకు అన్నీ తెలుసు, తనే తీసుకొని వెళ్తున్నారు. నేను హైదరాబాద్లో వచ్చిన తర్వాతకి అనుకున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాతకి ముంబై నుండి అన్నీ చూసేయాలి ప్రతి ఒక్క ప్లేస్ అని. కానీ అస్సలు కుదరట్లేదు. అన్న వీకెండ్ వస్తే ఊరు వెళ్ళడము, నేను వెళ్ళడము, లేదంటే మా హస్బెండ్ పని నుండి తను ఊరికి వెళ్ళడము, ఇంకా తను లేకుంటే నాకు ఒక్కదానికి వెళ్ళలేను పిల్లల్ని తీసుకొని, ఇలా అయిపోతుంది. ఇప్పుడైతే నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికింది అనుకుంటున్నాను. తనకు అన్నీ తెలుసంట. కుదిరినప్పుడు పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు ఇక నుంచి మా ఇద్దరితో వీడియోస్ అయితే వచ్చేస్తాయి. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మేము వచ్చేసి మెహదీపట్నం నుంచి అయితే 1 day ట్రిప్ లాగా వెళ్ళాలి. అండ్ లోటస్ టెంపుల్ ఉంది, చిలుకూరి బాలాజీ టెంపుల్ దగ్గర లోటస్ టెంపుల్ ఉంటుంది. సో సాటర్డే కదా, ఇంకా మేము అనుకోకుండా లోటస్ టెంపుల్లో అక్కడ వెళ్ళేసి దేవుని దర్శనం ఉంటుంది అండ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంటుంది గేమ్స్ అనేసి అక్కడికి ప్లాన్ చేసాము. ఎగ్జాక్ట్గా మేమైతే ఇంకా వెళ్ళేసరికి చిన్న బాబుకి స్కూల్ ఉన్నది, పెద్ద బాబుకి లేదు. మిన్నుకి వచ్చేసి స్కూల్ అవ్వగానే 1:30 అయింది. ఫ్రెష్ అయిపోయేసి ఇంకా మేము బయలుదేరేసరికి 2:30 అలా అయింది. సో తను అక్కడి నుంచి, నేను మా ఇంటి దగ్గర నుంచి వచ్చేసి ఇక్కడ బస్ స్టాండ్లో లోకల్ బస్ ఎక్కేసాము. దిగేసరికి 3:30 అలా అయిందండి. బట్ అక్కడ ఫుల్ ఎండ ఉంది. ఫిబ్రవరి అయిపోలే కానీ ఎండలు అయితే ఫుల్గా ఉన్నాయి హైదరాబాద్లో. ఇంకా పార్కులో ఆడుకుంటే ఇంకా ఎక్కువ ఎండ ఉంటుంది. సడన్గా సరే మనం ఎలాగో చిలుకూరు బాలాజీ టెంపుల్ పక్కనే లోటస్ టెంపుల్ కూడా. సో ఒకసారి సాటర్డే రోజు వచ్చాం కదా, వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా అవుదాం అనుకున్నాము. ఇది అన్ఎక్స్పెక్టెడ్ అండి. అదే స్వామివారు పిలుపు ఎప్పుడు ఏ క్షణం వస్తుందో తెలియదు. నిజంగా 4 o'clockకి మళ్ళీ చిలుకూరి బాలాజీ టెంపుల్ మధ్యాహ్నం క్లోజ్ చేస్తారు, ఈవినింగ్ 4 కల్లా ఓపెన్ చేస్తారు. మేము వెళ్ళి ఒక 5 members ఉన్నారు, 5 to 6-7 members ఉన్నారు. స్వామివారిని అయితే ఒక 10 minutes అలా కళ్ళ ముందు అలా చూశాను చాలాసేపు. సడన్గా అలా స్వామి నుండి పిలుపు రావడము బాగా అనిపించింది. లాస్ట్ టైం ఒకసారి చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళిన వెంటనే తిరుపతికి వెళ్ళాము. తిరుపతికి వెళ్ళేసి వచ్చిన 2 monthsకి మళ్ళీ స్వామివారి దగ్గర నుండి పిలుపు. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్. మేము అటు వెళ్దాం అనుకున్నాం, బట్ ఎండ ఉంది, పిల్లలు కష్టమవుతుంది అనేసి అలాగే ఇంత దూరం వచ్చినాము. సాటర్డే స్వామివారి దర్శనం చేసుకుందామని వెళ్ళాము. సూపర్గా అయింది దర్శనం అయితే, అసలు జనాలే లేరు. అంటే అప్పుడే ఓపెన్ అవ్వడం వల్లనేమో ఇంకా ప్రసాదం తీసేసుకున్నాము. స్వామివారి దర్శనం అవ్వగానే ఇంకా పిల్లలు ఫుల్గా ఎండ ఉంది కాబట్టి జ్యూస్ అయితే తాగించాము మేము. చెరుకు రసము వితౌట్ ఐస్ అస్సలు వేపియనండి మేము. సో ఇంకా ఇప్పటి నుంచి అయితే మా చిన్న ఈ పిల్లల గ్యాంగ్తో అయితే ఇంకా చాలా తిరగాలి మేము. ప్రజెంట్ అయితే మిన్నుకి ఫ్రీ ఫైనల్స్ ఉన్నాయి మండే నుంచి. తనకి ఫ్రీ ఫైనల్స్ ఏం కాదు, కానీ వచ్చేసి ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి 25th నుంచి March 10 వరకు. సో తనకి ఇంకేం డిస్టర్బ్ అవ్వద్దు. ఆఫ్టర్ ఎగ్జామ్స్ తర్వాతకి ఇంకా మంచి ట్రిప్, ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్నవన్నీ కూడా చూసేయాలి. చిలుకూరు బాలాజీ టెంపుల్కి ఎవరు వచ్చినా ఈ కలాకండ్ తీసుకోండి, ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. ఈ బాక్స్ వచ్చేసి 100 rupees, అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ టెంపుల్ దగ్గర బస్ ఎక్కేసి కొంచెమే, మనం నడుచుకుంటూ వెళ్ళలేము కాబట్టి మెయిన్ రోడ్ వరకే ఒక 4 kilometers ఉంటుంది కదా, పక్కనే మళ్ళీ బస్ దిగేసి లోటస్ పార్క్కి వచ్చాము. లోటస్ టెంపుల్ ఆర్ పార్క్ నిజంగా
ఎంత బాగుందో. 4:30 అయ్యింది ఇక్కడికి వచ్చేసరికి. అక్కడ దర్శనం చేసుకొని 4:20కి అలా వచ్చేసాము. అసలు ఫస్ట్ టైం చూడడం నేను. చాలా బాగుంది, చాలా నియర్ బై. బాలాజీ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ లోటస్ టెంపుల్ కూడా విజిట్ చేయండి. ఇక్కడ శివలింగము చాలా ఫేమస్. అంటే ఫేసు, ఆ శివలింగంపై ఫేసు, నాభి అలా కనిపిస్తాయి అంట. నిజంగా లోపల వరకు వెళ్ళి చూసాము. పైన చూడండి ఎంత బాగుందో. లోపల వరకు దగ్గరికి వెళ్ళి చూసాము. చాలా బాగుంది. శివయ్య దర్శనం కూడా అయిపోయింది. ఇంకా ఎండలు అయితే ఎంత ఉన్నాయో తెలుసా అండి. ఫిబ్రవరి కానీ ఆ మొహం ఎండ అయిపోయి మొత్తం మాడిపోయినాయి. ఇంకా శివయ్య దర్శనం కూడా అవ్వగానే ఇంకా పిల్లలు అయితే పార్కు గేమ్స్ అని చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంది. చూసారు కదా అన్ని పీజియన్స్. లోటస్ లాగా ఉంది, రియల్గా నిజంగానే లోటస్ లాగా ఉంది కాబట్టి లోటస్ టెంపుల్ అని వచ్చింది. చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చిన వాళ్ళు పక్కనే మనం అదే బస్సు ఎక్కేసి అటు రోడ్డు అవతల దిగేసి అక్కడ వెంటనే చెప్తారు ఆ లోటస్ పార్క్కి తీసుకెళ్ళమనగానే 15 రూపీస్ టెంపుల్ దగ్గర నుంచి వెళ్ళేసేయండి. అసలు మర్చిపోకండి, చాలా బాగుంది. ఇక్కడ శివలింగం నిజంగా చాలా హిస్టరీనే ఉంది. అది కూడా అంటే ఫేసును నాభి ఇవన్నీ నిజంగా కనిపిస్తున్నాయి. లింగానికి అయితే ఇంకా బాగుంటుంది. మరి చూడాలి అప్పటి వరకు ఎలా. మళ్ళీ వీకెండ్ కదా, క్రౌడ్ ఉండిపోతుందేమో. పిల్లల్ని తీసుకునే వచ్చాం కాబట్టి త్వరగా వెళ్ళాలని ఆలోచన ఉంది. సో ఇది దర్శనం అయితే అయిపోయింది. మొత్తం బయట నుంచి టెంపుల్ ఇలా, ఇది వెనక నుంచి టెంపుల్ వెనక నుంచి అయితే లోటస్ ఇంకా బాగా కనపడుతుంది. ఎస్పెషల్ ఇక్కడ ఇది అంటే ఇక్కడ పేరెంట్స్ అందరూ వచ్చారు కదా. ఇక్కడ వచ్చేసి ఇంటర్నేషనల్ గురుకుల్ స్కూల్ అండి ఇది. ఈరోజు సాటర్డే కాబట్టి పిల్లలకి పేరెంట్స్ వచ్చారు. ఇంటర్నేషనల్ గురుకులం అంటే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అవుట్స్కట్స్లోనే ఉంటాయి ఈ గురుకులము, ఇవి కేవీ స్కూలు. ఎక్కువ ప్లేస్, ఎక్కువ పెద్దగా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ పార్క్ ఒకటి ఉంది, గేమ్స్ కొన్ని చిన్న గేమ్స్. ఇక్కడ 20 రూపీస్ ఈచ్ వన్ పర్సన్ టికెట్కి. ఇంకా 5 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి కూడా టికెట్, 5 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి టికెట్ ఏం లేదు. ఇంకా చూసారు కదా అప్పటికే కూడా 5 అవుతున్నా ఎండ ఫుల్గా ఉంది అసలు. అందుకే మేము అట్లా టెంపుల్కి అయితే వెళ్ళేసాము. ఎందుకు ఇప్పటి నుంచి ఇంతసేపు ఏమో ఉంది ఇక్కడ ఆడుకోవడం అని. అసలు చాలా డేస్ కాదు, చాలా ఇయర్స్ తర్వాతకి నేను కూడా చిన్నపిల్లని అయిపోయాను. ఎప్పుడు కూడా ఇంట్లో వర్క్స్ బిజీ అయిపోయింది. అందుకే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండాలండి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటే ఇలా పిల్లల్ని తీసుకొని వచ్చేసి మనం వాళ్ళతో పాటు బాగా ఆడుకోవచ్చు. మేమైతే చాలా తక్కువ టైంలోనే బాగా క్లోజ్ అయిపోయాము. ఇంకా ఇలాంటి ప్లేసెస్ చాలా చూపిస్తున్నారు. వెళ్ళి పిల్లల్ని కూడా వాళ్ళకి ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. ఎస్పెషల్లీ మనం కూడా కొంచెం సెల్ఫ్ టైం ఇచ్చుకున్నట్టు ఉంటుంది అనిపించింది. సో ఇంకా ఇలా కాసేపు ఉయ్యాల స్వింగ్ చేసినాము, భలే ఎంజాయ్ చేసాము. ఉన్న కొంచెం టైం కూడా కొంచెం క్వాలిటీ టైము స్పెండ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. దట్టు సెల్ఫ్ టైం అనిపించింది మాకోసం. మేమైతే ఇది ఫుల్గా ఎంజాయ్ చేసాము ఇద్దరము. చాలాసేపు అలా స్వింగ్ చేస్తున్నాం. ఎక్కువ క్రౌడ్ లేరు కాబట్టి పిల్లలు కూడా వాళ్ళ ఆట వాళ్ళే ఆడుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. సరే దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ఇన్ని గేమ్స్ ఉంటాయి అనిపించలేదు. ఇంక ఇలా రౌండ్ అయితే నాకు రౌండ్గా తిరిగే కళ్ళు తిరుగుతాయి. వద్దులే అనేసి నాకు ఈ రౌండ్, ఈ హైటు కళ్ళు ఎట్లనో అంటే కడుపులో తిప్పుతున్నట్టుంది. ఇంకా పిల్లలతో పాటు వాళ్ళు మంచిగా వాళ్ళ మమ్మీ కూడా ఎంజాయ్ చేశారు. చాలా బాగా. అంటే ఒకరితో మనం వెళ్తున్నామంటే అబ్బాయి ఎందుకు వెళ్ళినామనే ఫీలింగ్ కాకుండా కొంచెం ఆ బాండింగ్ బాగుండాలి. అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు నేను ఇలా వీడియో తీసుకుంటున్నా కూడా అరే ఒక పని మనం చేస్తున్నప్పుడు పిల్లల్ని చూసుకోవడానికి, పిల్లలు ఏదన్నా తుంటరి పని చేస్తురా, కొట్టుకుంటురా అలా భయం అవుతుంటుంది సహజంగా మదర్కి. నాకైతే తినతో కంపెనీ బాగా నచ్చింది. పిల్లల్ని తను కేరింగ్గా అంటే కేర్ చేయడము, ఆడిపించడము, అండ్ అది బాగా నచ్చింది. నా పని నేను అంటే పిల్లల్ని అలా వదిలేసి నా వరకు నేను చేసుకునే అంత టైం దొరికింది అనిపించింది. ఇదేనండి మన అవతల ఇదంతా గురుకులం స్కూలు. అసలు పిల్లల్ని ఇంత దగ్గర నుంచి మంచిగా ఆడిపించారు, బాగా అనిపించింది తినకతో కంపెనీ. ఫర్దర్గా ఇంకా మేమిద్దరం అయితే ఇంకా చాలా ప్లేసెస్ తిరగాలి హైదరాబాద్లో. చిన్న పెద్ద లేదు, ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా తిరిగేస్తాము. ఇప్పుడు ఇంకా ఒక 10-15 డేస్ అయితే పిల్లలకు ఎస్పెషల్ మా పెద్ద బాబుకి ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. తన ఎగ్జామ్స్ అవ్వగానే
ఇంకా మంచి మంచి ప్లేసెస్ అయితే చూస్తాము. నెక్స్ట్ అక్కడ కాసేపు ఆడుకున్నాం. 5:30 అలా అయిపోయింది టైము. సో ఇక్కడ అవి స్టాల్స్ కూడా ఉంటాయి. నో నాన్ వెజ్ టెంపుల్ కాబట్టి నాన్ వెజ్ ఐటమ్స్ ఉండవు. అండ్ ఎస్పెషల్లీ నేను సాటర్డే కూడా నాన్ వెజ్ తినను. ఫస్ట్ టైం పిజ్జా ఆర్డర్ ఇచ్చామండి. మా పిల్లలు ఫస్ట్ టైం పిజ్జా తినడం. నేను కూడా అప్పుడెప్పుడో చదువుకున్న రోజుల్లో బయట చేశాను మా ఫ్రెండ్స్తో, కానీ నేను ఎప్పుడు కూడా ఇలా తినలే. మా పిల్లలకు అస్సలు నచ్చలేదు. సరే ఒక్కసారి తినేద్దామని తిన్నాము, కానీ తీయగా చీజ్గా ఏదేదో ఎట్లా ఎలానో ఉంది. అసలు ఈ టేస్ట్ నాకు అర్థం అవ్వలేదు. బట్ వేడివేడిగా బాగుంది. కొంచెం చల్లారుతుంటే భలే విచిత్రంగా ఉందండి, రబ్బర్ లాగా అనిపించింది. మా పిల్లలైతే ఒక పీస్ కంటే ఎక్కువ అస్సలు తినలేదు. ఇంకా వాటర్ బాటిల్, కూల్ వాటర్ బాటిల్ ఒక్కటి తీసుకున్నారు, హ్యాపీగా తాగేశారు. ఇంకా టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6:30 అరౌండ్ అవుతుంది అనుకుంటా. లైట్స్ వేశారు అంతే, ఎంత బాగుందో. ఇంకొక 1 అవర్ అయితే ఇంకెక్కువ మంచిగా లైట్స్ ఫుల్గా ఉంటాయి, బాగుంటుంది అనిపించింది. ఆడుకొని పిల్లలు ఫుల్గా అలసిపోయారు. చాలా బాగుంది కదా టెంపుల్, నిజంగా చాలా బాగుంది. ఇంకా 8 అలా అయితే ఇంకా బాగుంటుందంట. కానీ మళ్ళీ వీకెండ్ కాబట్టి హైదరాబాద్లో ఫుల్ క్రౌడ్ ఉంటుంది. త్వరగా మనకి ఇంకోటి ఏంటంటే ఇది అవుట్స్కట్స్ కాబట్టి హైదరాబాద్ బస్సులు త్వరగా దొరకవు. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనము 6:30 వరకే ప్యాకప్ అయిపోవాలి. ఇంకా బస్ అయితే లక్కీగా దొరికేసింది. ఇంటికి వెళ్ళిపోవడమే. పిల్లలు బస్సులోనే పడుకున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈరోజు అయితే పిల్లలు.